ప్రధాని మోడీపై ప్రజల విశ్వాసానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కన్నడ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఖచ్చితంగా ఉండబోతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కి చేసిన విభజన హామీలన్నింటినీ అమలవుతాయని చెప్తున్న కన్నాతో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్, ఇవి కర్ణాటక ఫలితాలను మీరు ఏ విధంగా చూస్తారు? ఇది దక్షిణ భారతదేశంలో ఆరంభం మాత్రమే అని చెప్పేసి పార్టీ నాయకత్వం కూడా చెప్తోంది. దీన్ని ఎట్లా మనం విశ్లేషించుకోవచ్చు? భారతదేశంలో 2014 తర్వాత మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు భారతదేశంలో ఈరోజు వరకు కూడా సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రజలు ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా టెంపరీగా కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆయన నిస్వార్థంగా ఆయన కోసమో ఆయన కుటుంబం కోసమో కాదు, మా కోసం, మా భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటిది ప్రజలు పూర్తిగా నమ్మారు. పూర్తిగా నమ్మబట్టే 2014 తర్వాత ఆయన భారతదేశ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రజలు ఆయన భారతదేశ అభివృద్ధి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి దాన్ని పూర్తిగా నమ్మారు, విశ్వసిస్తున్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అవినీతి రహిత సుపరిపాలన ఇవ్వాలి అనేటువంటిదే తన ధ్యేయంగా, లక్ష్యంగా పెట్టుకొని భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దటానికి 24 గంటలు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆయన పనితనానికి ఇది నిదర్శనం అని చెప్పేసి కర్ణాటక ఎన్నికలు చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. నరేంద్ర మోడీ గారు ఏం చేశారో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కట్టుబడి ఉన్నారు. ఏ 15% అయితే చేయాలో ఆ 15% కూడా మేము సాధిస్తాం. బీజేపీ వల్లనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సాధ్యం. అవినీతి రహిత సుపరిపాలన మేము అందిస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్మండి, మీరు మమ్మల్ని విశ్వసించండి. ఖచ్చితంగా మేము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చేసి చూపిస్తాము. మీరు కన్నటువంటి కలలు ఏదైతే ప్రపంచంలోనే మంచి రాజధాని కావాలని చెప్పేసి మీరు కోరుకున్నారో అటువంటి రాజధానిని మాటలు చెప్పకుండా, ఊరిగా ప్రపంచం అంతా స్పెషల్ ఫ్లైట్స్లో తిరగకుండా రాజధానిలోనే కూర్చొని ప్రపంచంలో తలెత్తుకొని తిరిగేటువంటి రాజధానిని అమరావతిలో నిర్మాణం అదొక భారతీయ జనతా పార్టీకే సాధ్యపడుతుంది. ప్రజలు నమ్మమని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తాను. సో ఇది మొత్తం మీద కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేవి రానున్న రోజుల్లో బీజేపీ దేశవ్యాప్తంగా విజయానికి సంకేతాలు. నరేంద్ర మోడీ పాలనకు ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. తప్పకుండా తెలుగు రాష్ట్రాలపై దీని యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పూర్తి చేసి తీరుతాం. ఆంధ్ర ప్రజలు కోరుకున్న రాజధానిని కోరుకున్న వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చి తీరుతాం. మీరు భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచండి అని చెప్పేసి కూడా ఆయన పిలుపునిస్తున్నారు. తన అసమర్థతను కేంద్రంపై నెట్టివేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఏమీ కూడా జరగడం లేదు. చంద్రబాబు నాయుడు చేసే దుష్ప్రచారాన్ని ఏపీ ప్రజలు నమ్మొద్దు అని చెప్పేసి కూడా ఆయన సూచిస్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, HM TV.